హాయ్ ఫ్రెండ్స్, హలో. ఇప్పుడైతే హాయ్. మేమైతే ఇంకా అయ్యగారు పూజ చేయించిన తర్వాత వెళ్ళిన తర్వాత మేమైతే ఇప్పుడు నైవేద్యం చేయడానికి వంటలు అయితే చేస్తున్నాము. చూడండి, ఇదైతే కలగూర 16 రకాల కూరగాయలు వేసి కలగూర చేయాలి. చూడండి, అన్ని బీట్రూట్, క్యారెట్, ఆలుగడ్డ, దొండకాయ, బెండకాయ, గోకరకాయ, చిక్కుడుకాయ, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి చేసాము. నెక్స్ట్ అయితే కట్టుచారు, అంటే శనగపప్పుతో ఉడికిస్తాం కదా, కుడుములు చేస్తాం కదా, అదే కట్టు, అంటే ఆ పప్పు బెల్లం వేసి చేస్తాం కదా పూర్ణము. ఆ పూర్ణము పోపులో టమాటా పోపు టమాటా వేసి, అది పూర్ణం వేసి వాటర్ వేసి కొంచెము కొత్తిమీర, కరివేపాకు వేసి చారు చేసాము. నెక్స్ట్ అయితే కాకరకాయలు గౌరీదేవికి ఇష్టమని గౌరీదేవికి కాకరకాయ ఫ్రై చేసాము. నెక్స్ట్ పప్పు పెట్టాను ఫ్రెండ్స్. ఇదైతే టమాటా పప్పు, ఆనియన్స్ వేయకూడదు కదా, మేమైతే ఆకుకూరతో చేస్తాము. ఆకుకూర దొరకలేదు, అందుకే ఉట్టి టమాటా పప్పు అయితే చేసాము. చూడండి, ఫస్ట్ పప్పు కొన్ని మెంతులు, ఒక చిన్న స్పూన్తో మెంతులు వేసి కడుక్కున్న తర్వాత వాష్ చేసిన తర్వాత పచ్చిమిర్చి, టమాటాలు వేసి వాటర్ వేసి విజిల్ పెట్టాము. ఉప్పు వేసి వేంపాము, పోపు వేసాను ఫ్రెండ్స్ లాస్ట్కి. నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసి పొటాటో ఫ్రై చేసాము. చూడండి ఫ్రెండ్స్, పొటాటో కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసి ఫ్రై చేసాము. లాస్ట్కి అయితే ఇందులో కొంచెం పప్పుల పొడి కూడా వేసి ఫ్రై అయితే చేసాము ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి అందులో చిన్న స్పూన్తో మెంతులు వేసి పచ్చిమిర్చి వేయాలి. నెక్స్ట్ ఆ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత చింతకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే చింతకాయ పచ్చడి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత కడుక్కొని పెట్టుకున్న చింతకాయలు వేసుకోవాలి. ఆ చింతకాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని చల్లార పెట్టుకొని మిక్సీ జార్లో తీసుకొని ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక చుట్టూ తిప్పిన తర్వాత పెరుగు వేసుకొని మళ్ళీ ఇలా చట్నీ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసి అందులో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఇంగువ వేయాలి ఫ్రెండ్స్. ఇంగువ వేసిన తర్వాత ఇలా వస్తుంది చట్నీ. నెక్స్ట్ ఆయిల్ వేసి మినపప్పు వేసి, జీలకర్ర, ఆవాలు వేసి, శనగపప్పు, పల్లీలు వేసి, పచ్చిమిర్చి వేసి, ఇదైతే లెమన్ రైస్కి ఫ్రెండ్స్. పసుపు వేయాలి కొంచెము. ఆల్రెడీ రైస్లో నిమ్మకాయలు పిండి ఇలా చేసి రైస్ అయితే అయిపోయింది. తర్వాత కుడుములు, బజ్జీలు పెట్టి ఇంకా అంత లాస్ట్కి అన్నీ దేవునికి నైవేద్యం వడ్డించిన తర్వాత ఆరతి ఇచ్చాము. పసుపు బొట్టుకైతే మా ఫ్రెండ్స్